గుర్తింపుని రద్దు చేయాలి అన్నారు సోమిరెడ్డి. ఈసీకి పిటిషన్ దాఖలు చేస్తారని చెప్పారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలిచ్చి ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని చెప్పారు సోమిరెడ్డి. ప్రత్యర్థుల ఫోటోలకి జుగుప్సాకరంగా మార్ఫింగ్లు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. కేసుల విచారణలో అన్ని బయటకొస్తాయన్నారు. ఒక రాజకీయ పార్టీ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇచ్చి రాజకీయ ప్రత్యర్థి పార్టీలే ఉండకుండా చేయాలనే ప్రక్రియలో గవర్నమెంట్ జీతాలతో వాడుకున్నప్పుడు నేను కేంద్ర ఎన్నికల కమిషన్ని నేను ఒకటే అడుగుతుండా, అయ్యా ఎలక్షన్ కమిషన్ ఏమన్నా రాజకీయ పార్టీలకి ఇటువంటి అవకాశం ఇచ్చిందా? మీరు రాజకీయ పార్టీకి ఉండండి, మీరు అధికారంలోకి వస్తే. ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి 24 లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ పార్టీ తరఫున చేసుకోండి, సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోండి. పార్టీ తరఫున చేసుకునే దానికి ప్రయోజనం ఉందా? అందుకని ఎలక్షన్ కమిషన్ని డైరెక్ట్గా ఒకటే అడుగుతుండా, ఈ వైకాపా పార్టీని రాజకీయ పార్టీగా గుర్తింపు రద్దు చేయండి. వైకాపా పార్టీగా గుర్తింపు రద్దు చేయండి. వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు. ఆ రాజకీయ పార్టీ అధ్యక్షుడు వైకాపా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగానే ఇటువంటి పనులు డిజిటల్ కార్పొరేషన్ని గవర్నమెంట్ డబ్బుల్ని గవర్నమెంట్ సొత్తుని వాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు అని అడుగుతుండా. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎవరైనా వాసుదేవ్ రెడ్డి చట్టపరంగా, కానీ ప్రభుత్వాన్ని వాళ్ళ పార్టీ చేతుల్లో పెట్టుకుంటే ఏంటిది ఎక్కడైనా జరిగిందా? అందుకని డెఫినెట్గా విచారణ జరిపిస్తాం. ఎవరెవరు జీతాలు తీసుకున్నారు, ఆ డిజిటల్ కార్పొరేషన్ ఎండి ఎందుకంటే ప్రవర్తించాడు, వీటన్నిటి మీద విచారణ జరిగేది, చర్యలు తీసుకుంటాం. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ క్లియర్గా అతనిచ్చిన వాంగ్మూలంలో మాకు జీతాలు అక్కడి నుంచి తీసుకుంటున్నాం, అది కూడా ఎంక్వైరీ జరుపుతారు.